హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ రవ్వ లడ్డు. జ్యూసీగా, టేస్టీగా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా, టేస్టీగా ఉండే రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు నెయ్యిని వేసుకోండి. మనం 2 కప్పుల రవ్వతో లడ్డును ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పును వేసుకొని కొంచెం వేగనివ్వాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 2 కప్పుల బొంబాయి రవ్వ, సూజీ రవ్వను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి రవ్వ కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. రవ్వ మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ ఎంత బాగా వేగితే లడ్డూలు అంత రుచిగా ఉంటాయండి. రవ్వ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. రవ్వ వేగి కమ్మటి వాసన వచ్చి రవ్వ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా వేగిన రవ్వను ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగ వేగిన రవ్వను మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ గీని వేసుకోండి. గీ కొంచెం హీట్ అయ్యాక మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఎండు కొబ్బరిని తురుముని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేయించుకోవాలి.
ఇలా వేయించుకోవడం వలన లడ్డు కమ్మగా రుచిగా ఉంటాయండి. అంతేకాకుండా ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి. మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న కొబ్బరి తురుమును మనం వేయించుకొని ప్రక్కన పెట్టుకున్న రవ్వలోకి ఈ కొబ్బరి పొడిని వేసుకోండి. తర్వాత మిక్సర్ జార్లకు 10 యాలకులు, మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల రవ్వకు 1.5 కప్పు పంచదార వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. స్వీట్ కొంచెం తక్కువ కావాలంటే 1.5 కప్పు పంచదారను వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పంచదారను మనం వేయించి ప్రక్కన పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమంలోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లడ్డూలు చేయడానికి కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనం తీసుకున్న కప్పు పాలు పట్టవండి, మనం చూసుకుంటూ కలుపుకోవాలి. మరి పొడి పొడిగా కాకుండా కాస్త ముద్దలా ఉండేలా కలుపుకోవాలి. నాకు ఇక్కడ అరకప్పు పాలు సరిపోయినాయండి. ఇలాగ కలుపుకున్న రవ్వను పైన ఇలాగ ప్రెస్ చేసి 10 నిమిషాలు నాననివ్వండి. పదిహేను నిమిషాల తర్వాత రవ్వ బాగా నాని ఇలా పొడి పొడిగా అవుతుందండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా రవ్వను తీసుకుని లడ్డులాగా చుట్టుకోవాలి. మీకు రవ్వ కాస్త పొడి పొడిగా ఉంది అంటే కొద్దిగా పాలను కలుపుకొని లడ్డును ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని
కొద్దిగా ఈ మిశ్రమం తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసి లడ్డూని చుట్టుకోవాలి. అంతే అండి. చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా, టేస్టీగా రవ్వ లడ్డు రెడీ అయిపోయినాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో కూడా షేర్ చేసుకోండి. అంతే అండి. చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా, టేస్టీగా రవ్వ లడ్డు రెడీ అయిపోయినాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో నాతో కూడా షేర్ చేసుకోండి.